ఇక సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. సీఎం కూర్చున్న కుర్చీ ఉస్మానియా విద్యార్థుల పోరాటాల ఫలితంగానే వచ్చిందన్నారు. యూనివర్సిటీ విద్యార్థులను బచ్చాగాళ్లనడం సీఎంకు తగదన్నారు. ఉస్మానియా కాలేజీ పోరాటాల గడ్డని, దానికి ఎంతో చరిత్ర ఉందని అన్నారు నాగం. ఇక కరువు మండలాలపై కూడా సీఎం నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ భూమిలో పేదలకు ఎండు కట్టిస్తుందని ఆయన పేదల ఎంతో అభిమానం ఉన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీలో కట్టకూడదా, వాళ్ళ జాగీరా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి ఏమంటున్నాడంటే ఈ విద్యార్థులకు మ్యాచ్యూరిటీ లేదంట. మ్యాచ్యూరిటీ లేదు. వీళ్ళకి మ్యాచ్యూరిటీ లేకపోతేనా నీవు ఆ రోజు 14F కోసం హంగర్ స్ట్రైక్ చేసి తప్పించుకొని ఖమ్మంలో పడితే ఇక్కడ నీకు పాటే కట్టి ఇలా భరతం అంటేనే కదా నువ్వు అక్కడ వచ్చి నిమ్స్ల ఆహారం అనేది నోటిగుంట తీసుకోకుండా ట్రైన్ ద్వారా ఆ రోజు నీకు ఆహారం ఎక్కించింది వాస్తవం కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఆహారం అనేది ప్యారెంటల్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. టోటల్ ప్యారెంటల్ న్యూట్రిషన్ అంటే మొత్తం లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మొత్తం గ్లూకోజు అన్నీ కూడా దాంట్లో ఇస్తారన్నట్టు. ఆయనకు అది ఇచ్చి బతికించారు. ఆయననేమి హంగర్ స్ట్రైక్లు ఏమి ఉంచలేదు. అటువంటిది ఆయన ఆ రోజు యూనివర్సిటీలో పాడగట్టినందుకు వచ్చే ఈరోజు నీవు ఇవాళ ఏ కుర్చీలు అయితే కొలుకుతున్నావో అది ఆనాడు